హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య క్రియేషన్స్. హీరో ధనుష్ 50వ మూవీగా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాయన్. ఈ చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్స్తో పాటు ధనుష్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం. హీరోగా ధనుష్కి ఇది 50వ చిత్రం, దర్శకుడిగా ఇది తన 2వ చిత్రం. ధనుష్తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, వరలక్ష్మి శరత్కుమార్, దుసారా విజయన్ ప్రధాన పాత్రలు నటించారు. చెల్లి పాత్రలో దుసారా విజయన్ చాలా బాగా నటించింది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ధనుష్ నటన హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాలో విలన్గా ఎస్జే సూర్య నటించారు. వరలక్ష్మి శరత్కుమార్ విలన్కి భార్యగా నటించింది. నేనైతే వరలక్ష్మి శరత్కుమార్ క్యారెక్టర్ విషయంలో కొంత డిసప్పాయింట్ అయ్యాను. నటన పరంగా పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ వరలక్ష్మిది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్గా కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాడు. కథ విషయానికొస్తే, చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన రాయన్ తన 2 తమ్ముళ్లతో పాటు చెల్లెల్ని కూడా ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. రాయన్కి చెల్లెలంటే ప్రాణం. కొన్ని అనుకోని సంఘటనల వల్ల చెల్లిని తీసుకొని తమ్ముళ్లతో పాటు ఊరు వదిలి సిటీకి వస్తాడు. అక్కడే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. చిన్న తమ్ముడు కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. పెద్ద తమ్ముడు కాస్త ఆవారాగా తిరుగుతూ అనవసరమైన గొడవలు ఇంటిపైకి తెస్తుంటాడు. రాయన్కి మాత్రం తమ్ముళ్ళన్నా చెల్లెలన్నా ఎంతో ప్రేమ. తమ్ముళ్ళని మాత్రం ఎప్పుడు కంట్రోల్లో పెడుతూ ఉంటాడు. చెల్లెలికి కూడా అన్న అంటే చాలా ప్రేమ. అంత ప్రాణంగా చూసుకునే తమ్ముళ్ళనే అన్న ఎందుకు చంపాలనుకుంటాడు? అన్నదమ్ములు ఒకరికొకరు ఎందుకు అంత బద్ధ శత్రువులుగా మారతారు? రాయన్కి విలన్కి మధ్య అసలు గొడవ ఏంటి? రాయన్ తమ్ముళ్ళు విలన్తో ఎందుకు చేతులు కలుపుతారు? అమ్మా నాన్న అన్నీ తానే పెంచిన అన్ననే చంపడానికి తమ్ముళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఇలాంటి విషయాలన్నీ ఎంతో ఆసక్తికరంగా చిత్రంలో తెరకెక్కించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ప్లస్ అనే చెప్పాలి. ఇది పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ. కామెడీకి అంతగా ఆస్కారం లేని ఈ చిత్రంలో అనవసరమైన కామెడీ పెట్టకపోవడం ప్లస్ పాయింట్. ఈ సినిమాలో ధనుష్కి హీరోయిన్ లేదు. సందీప్ కిషన్కి జోడీగా ఆకాశమే హద్దురా సినిమాలో నటించిన అపర్ణ బాలమురళి ఒకే ఒక హీరోయిన్. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. అనవసరమైన హంగులు ఏమీ లేకుండా సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ధనుష్లో అద్భుతమైన నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా ఉన్నాడని ఈ సినిమా ద్వారా నిరూపించాడు.